ఈరోజు మీకు ఒక కథ చెప్పబోతున్నాను. ఆ కథ పేరు నాయకత్వం. ఆలస్యం ఎందుకు, మరి కథ ప్రారంభించేద్దామా? అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఒక కోతుల గుంపు నివసిస్తూ ఉండేది. ఆ కోతుల గుంపుకు ఒక పెద్ద కోతి చాలా కాలంగా నాయకుడిగా ఉంటుంది. అడవిలో వీటన్నిటికీ సరైన ఆహారం దొరకకపోవడం వలన అవి దగ్గరలో ఉన్న ఒక గ్రామానికి వెళ్ళి నివసిద్దాము అని అనుకున్నాయి. అయితే ఆ గుంపులో ఒక తుంటరి కోతి ఉండేది. అది ఎప్పుడూ ఏదో ఒక వానరంతో తగువుకు దిగి నాయకుడితో తిట్లు తినేది. దాన్ని తమ జట్టులో నుంచి తొలగించమని మిగతా కోతులన్నీ నాయకుడితో మొరపెట్టుకున్నాయి. దీంతో పెద్ద కోతి సమావేశం ఏర్పాటు చేసింది. మిత్రులారా, ఈ అడవిలో ఆహారం దొరకడం కష్టమైంది. అడవికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి అక్కడే మనం ఉండాలి. అక్కడ వారితో మనం స్నేహంగా ఉండాలి. మనుషులు మనకన్నా బలవంతులు. మనం వారితో మంచిగా ఉంటేనే దేవుడిలా పూజిస్తారు. కానీ గీరటం, కరవటం, వస్తువులు లాక్కోవడం వంటి పనులు చేస్తే మనల్ని బంధిస్తారు. జాగ్రత్త. మరో ముఖ్యమైన విషయం, నేను ఇన్నాళ్ళు మీకు నాయకుడిగా వ్యవహరించాను. నాకు వృద్ధాప్యం వచ్చింది. ఇకపై మన జట్టును ముందుండి నడిపించే కొత్త నాయకుడిని ఎంపిక చేయాలనుకున్నాను అని అంది పెద్ద కోతి. ప్రభు, ఆ తదుపరి నాయకుడెవరో మీరే నిర్ణయించండి అని మిగతా కోతులన్నీ అన్నాయి. ఇప్పటి నుంచి మన జట్టుకు నాయకుడిగా యువకుడు, బలవంతుడైన ఈ కోతిని నియమిస్తున్నాను అని అంది పెద్ద కోతి తుంటరి కోతిని చూపిస్తూ. దాంతో అక్కడున్న కోతులన్నీ ఆశ్చర్యపోయాయి. తుంటరి కోతికైతే మూర్ఛ వచ్చినంత పనైపోయింది. జట్టులో నుంచి తొలగించమని అంటే దాన్నే నాయకుడిగా పెద్ద కోతి ఎంపిక చేయడంలో ఏదో ఒక మర్మం ఉందని మిగతా కోతులన్నీ గ్రహించాయి. మరుసటి రోజు నుంచే తుంటరి కోతిలో చాలా మార్పు వచ్చింది. కోతులన్నిటినీ క్రమశిక్షణలతో ఉండమని ఆదేశించింది. తాను కూడా అల్లరి పనులు మానేసింది. అప్పటి నుంచి దాన్ని మిగతా కోతులన్నీ తుంటరి కోతి అని పిలవడం మానేశాయి. ఈ కోతి నాయకత్వంలో మిగతా వానరులన్నీ మనుషులతో స్నేహంగా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నాయి. తుంటరి కోతికి అధికారం ఇచ్చి దానిలో మార్పు తెచ్చిన పెద్ద కోతిని మిగతా వానరులన్నీ అభినందించాయి. పిల్లలు, ఈ కథ ద్వారా మీరేం తెలుసుకున్నారు? ఈ కథలో మొదట తుంటరి కోతి తన అల్లరి చిల్లర చేష్టలతో మిగతా కోతులన్నిటినీ చాలా ఇబ్బంది పెట్టింది. ఎప్పుడైతే ఆ పెద్ద కోతి ఈ తుంటరి కోతికి నాయకత్వం ఇచ్చిందో అప్పటి నుండి తనలో చాలా మార్పు వచ్చింది. అది క్రమశిక్షణతో ఉంటూ మిగతా కోతులని కూడా క్రమశిక్షణలో ఉండేలా చేసింది. మరి మీరు మంచి నాయకుడు అవ్వాలంటే మొదట మీరు క్రమశిక్షణతో ఉంటూ, సమయపాలన చేస్తూ, అందరితో కలిసిమెలిసి ఉంటూ, న్యాయ మార్గంలో నడుస్తూ, ఇతరులని కూడా ఇవన్నీ పాటించేలా చేయడమే నిజమైన ఒక మంచి నాయకుడి లక్షణం. మరి మీరు మంచి నాయకుడు అవుతారా? ధన్యవాదములు.